ముంబైకి చెందినటువంటి సినీ యాక్టర్ చెప్పాయని కేసులో స్టేట్మెంట్ రికార్డ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. బాధితురాలు వాళ్ళ ఇద్దరు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ముంబైలో కొంత సమాచారం సేకరించుకున్నారు. ఈ అగ్రిమెంట్ ఏదైతే కేసు పెట్టారో అగ్రిమెంట్ బేస్ చేసుకొని పెట్టినటువంటి కేసులో ఆ అగ్రిమెంట్ కూడా తప్పుడు అగ్రిమెంట్ అని చెప్పేసి వాళ్ళు కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెచ్చుకొని కమిషనర్ ఆఫ్ పోలీసులు అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తు అధికారికి అందజేయడం జరిగింది. వీడియో ఆడియో రికార్డు జరుగుతూ ఉంది. ముందు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాల్లో బాధితురాలు రికార్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక అరగంట 30 గంట సేపు పట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ ఉంది. ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆమె మీద జరుగుతూ ఉందని ఆమె చాలా బాధపడతా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆమె మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడా కేసులు లేవు. రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోనూ కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి. కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే అవి ఏం చెబుతా ఉందంటే నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను. నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను. నా వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానండి. ఇక మూడో అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా 3 పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు, వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు, వారితో పాటు విశాల్ గున్నీ గారు, వీళ్ళ ముగ్గురు. ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు. ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి అదేవిధంగా అగ్రిమెంట్ కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్లో కూడా ఆ అంశాలన్నింటినీ చెప్తా ఉంది. ముఖ్యంగా 3 పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే ఈ ప్రధానంగా ఈ కంప్లైంట్ సూత్రధారి ఉన్నాడో ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వారితో పాటు అతని ఫ్రెండ్స్ ఒక 2 వాళ్ళు కూడా అతని క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ 3. అదేవిధంగా పోలీస్ అధికారులుగా ఒక 2 అధికారుల పేర్లు ఆమె చెప్పలేకపోతా ఉంది. 5 రోజుల పోలీస్ కస్టడీలో ఆమెని అక్కడ ఉన్నటువంటి కేసు అన్ని విత్డ్రా చేసుకోవడం కోసం ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని చెప్పేసి ఒత్తిడి చేశారని ఆమె చెప్తా ఉంది. ఆ 2 పోలీస్ అధికారుల పేర్లు ఆమెకి ఇక్కడ లోకల్గా తెలియదు కాబట్టి చెప్పలేకపోతా ఉంది. వాళ్ళు ఎవరనేటువంటిది దర్యాప్తులు ఆ సీసీ కెమెరాలు అది కూడా అది పోలీసు విభాగంలో అక్కడ జరిగింది కాబట్టి కార్యాలయం జరిగింది అది సిద్ధం చేయాలి. ఇంకొక అంశం ఏంటంటే ఈ మొత్తం కీలక మలుపులో ఆమె ఎప్పుడో 2020లో ఒక హౌస్ కొనుక్కుంటే 2018 అగ్రిమెంట్లో ఆ హౌస్ 2020లో ఉన్నటువంటి హౌస్ని 2018లోనే ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. కాబట్టి మొత్తం అగ్రిమెంట్ ఫాల్స్. నన్ను 40 రోజులు అసలు మంచి పాయింట్ ఏంటంటే మీకు మీడియాకి ఆమెకి బెయిల్ దొరకకుండా చేసేందుకోసం విశ్వ ప్రయత్నం చేసి ఈవెన్ ఆమె వకాలత్ ఇచ్చినా సరే బెయిల్ వేయకుండా వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు. దీని వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు లేదా ఏమైనా పొలిటికల్ జోక్యం ఉందా, అప్పుడు అధికారుల జోక్యం ప్రభుత్వ జోక్యం ఉందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. అయితే అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఒక న్యాయవాదిగా నేను ఎవరి మీద తప్పుడు అభిప్రాయాలు కానీ లేకపోతే ఉద్దేశాలు కానీ ఆపాదించడం కానీ ఆమె చెప్పేది ఏంటంటే నాకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా బెయిల్ రాకుండా చేశారు. 40 రోజుల పాటు నా కుటుంబానికి చిత్రహింసలు గురి చేశారు. అదేవిధంగా నా తల్లిదండ్రులు చాలా సీనియర్ సిటిజన్స్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అయితే వాళ్ళని అనవసరంగా ఈ కేసులో తీసుకొచ్చారు. ఇంకొక 3వ అంశం ఏంటంటే నా బ్రదర్ దుబాయ్లో ఉంటారు. దుబాయ్లో ఉన్నటువంటి బ్రదర్ను కూడా ఆయన ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్తే అతన్ని కూడా ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు. కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉంది. Purpose of this case, this man wasn't dead. I'm stating facts. This case was forged and foisted on me and my entire family. Within 40 days of the FIR against an industrialist filed on 13 December 23, within 40 days, I was kidnapped by the Andhra police. Hence, I was not available for the court date. Hence, my devices, all of them, 10 devices were seized. How would I have given evidence in the Bombay case?
So I believe the correlation of things, this false case was done to conveniently shut the Bombay case and just give a clean chit to all these powerful men and, crush me in the process. Make me the culprit, make me take responsibility of everything. Why should I? I expect more support from good people in the country. So what if so much money is involved? So what? The truth has to come out, right? All are involved in it. कंप्लेंट पे किसका नाम डाला है कालिंदी जी? Like this police officials under the guidance of the commissioner of the then commissioner Kanti Rana Tata, who filed an illegal case against me. My main grievance is about this illegal case against me that made me and my family suffer so much. My father lost his hearing. My mother started having heart ailments, BP ailments. We are still in terror. We have had suffered total nervous breakdown. So our main grievance was, and why was an illegal case filed without an iota of evidence? The responsibility has to be taken by the authorities, which was then under the guidance of the then Commissioner Vijayawada, Gandhi Rana Tata. And of course the complainant, why did he forge a totally malicious false case for his monetary benefit? He would just, involving money, power, just character assassinate an innocent woman and family. Political involvement in this case, na? Political involvement. Yeah. That is a matter of investigation. I stated the fact that before my court dates in the Bombay case, where I could give statement, before I could give evidence, I was just kidnapped to Andhra and the Bombay case was shut behind me. That the girl did not appear. The girl did not give evidence. How would I? I was here. And political involvement is a matter of investigation. But these are the facts. And as you can see, there's so much manipulation, there is power, there is money involved. आपको torture किसने किया? వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోయినాయంటే ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారా మీరు? వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడలో పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసినా 50% పచ్చదనం ఉండేట్టుగా చూస్తాం. నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ కరువు అనే మాట లేకుండా పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ సంవత్సరం మీరు చూస్తే మంచి వర్షాలు పడ్డాయి. ఎక్కడ చూసినా రిజర్వాయర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. ఇది శుభ సూచకం. మీ భవిష్యత్తుకు మార్పుకి మొదలు మెట్టు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఇంకొక పక్కన ఒకప్పుడు కరెంట్ అనేది ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే ఇప్పుడు మీ స్కూల్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, మీ ఇంట్లో కరెంటు తయారు చేసుకోవచ్చు, మీ పొలంలో కరెంటు తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మీరు అక్కడనే తయారు చేసుకుంటారు.
కడాన మీరు కరెంటు తయారు చేసుకోవడమే కాదు, స్కూలుకు పోవాలంటే స్కూల్ బస్సు కూడా అవసరంలే. మీరు స్కూటర్ కొనుక్కుంటే, సైకిల్ కొనుక్కుంటే ఇంట్లో ఛార్జ్ చేసుకొని సైకిల్ కూడా దొక్కే పని లేకుండా మీరు స్కూలుకు పోయి మళ్ళా వచ్చే పరిస్థితి వస్తుంది. మార్పులు ఎంత వస్తున్నాయో మీరు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక విధంగా మీరు అదృష్టవంతులు మాకంటే. మేము చిన్నప్పుడు స్కూలుకు పోవాలంటే నడిచిపోయేవాళ్ళం 6 కిలోమీటర్లు. ఈరోజు మీరు ఏది కావాలన్నది వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన మార్పులు వస్తాయి. Sun, celebrating 20 years of excellence in education. Come join us.